ఆదోని కూటమి టీడీపీ కూటమికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నటి కాలం ముందు ఫేస్బుక్లో మీరు టీడీపీ కొరకు మేము పనిచేసింది చూడలేదు అని అన్నారు. నేను నాగరత్నల్లి విలేజ్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఫొటోస్ ఉన్నాయి. ఎలక్షన్ జరిగే వరకు మేము అన్న దగ్గరే ఉన్నాము. కేసులు మా పైన భవిష్యత్ గ్యారంటీ సభ్యత కార్డులు చేయడానికి వెళితే మా గ్రామంలో కేసులు పెట్టినారు. తర్వాత వచ్చి వైసీపీ వాళ్ళు దాడి చేసినారు. కేసు మా పైన దాడి చేసినా కూడా మేము ఎదబడలేదు. ముందుగానే టీడీపీలోనే మా కంటలో ప్రాణమునగా టీడీపీ కొరకు మేము ఉంటాం. మమ్మల్ని గుర్తించండి. ఎందుకు విడిపోయామో మీ వర్గం నుంచి ఈరోజు మా పరిస్థితి బాగుందంటే అది గుడిసె కిష్టమ్మక్క దయ వలన. గుడిసె కిష్టమ్మక్క ఆదోనిలో లేకపోతే టీడీపీ కార్యకర్తలు పగిలిపోయేవాళ్ళు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అక్క ఉంది కాబట్టి ఈరోజు మేము అక్క దగ్గరికి చేరి టీడీపీ జెండాని మేము మోస్తూ ఎల్లవేళలా మేము అక్క వెనుక ఉంటాం. ఖచ్చితంగా అక్కడ వర్గాలు ఉన్నాయి, వాస్తవం. ఎందుకున్నామంటే విభేదాలు అక్కడ ఉన్నావు కాబట్టి ఇప్పుడు మేమే నాకు జరిగింది. నాకు ఈ ఎలక్షన్ జరిగిన వెంటనే జరిగింది. అయినా మేము విమర్శించలేదు. మనమంతా టీడీపీ కార్యకర్తలు కలిసిమెలిసి ఉండాలా. మీ దగ్గర బాగలేదు, ఇక్కడ వచ్చినారు, ఒకే జెండా మోస్తున్నాం, వర్గాలు ఉన్న వాస్తవం. అన్నదమ్ములంతా కలిసిపోవాలి. మీరు టీట్ పెట్టడం తప్పు. కేసులు మా పైన కూడా ఉన్నాయి, 3 కేసులు. వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు గ్రామం మా నాగరత్నాల్లో. మా నాగరత్నాల్లోనే ఇప్పుడు ఉన్నారు ఒక నాయకులన్నీ, ఒక 4 ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ చెక్ చేయండి. ఏమైనా పని చేసినారా? సభ్యత కార్డులు చేసినారా? భవిష్యత్ కార్డులు పంచినారా? ఒకసారి చెక్ చేయండి వాళ్ళ నంబర్లు. అలాంటి వాళ్ళకి మీరు పదవులు కట్టబెట్టడం తప్పది. చంద్రబాబు నాయుడు సార్ ఏమన్నాడు? కష్టపడిన కార్యకర్తకే మనం ఇవ్వాలి అన్నారు. మేము పార్టీ కోసం కష్టపడినాం. మా మొబైల్ నెంబర్ చెక్ చేయండి. 1,95,000 మన టీడీపీ యాప్లో నేను ఉన్నాను. అలాగే భవిష్యత్ కార్డు గ్యారంటీ 1,500 కార్డు ఇంటింటి డోర్ టు డోర్ పోయి పంచడం జరిగింది. అలాగే యువగల యాత్రలో మేము పాల్గొనడం జరిగింది. ప్రతి ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, ప్రతి వీడియోస్ ఉన్నాయి. ప్రజెంట్కి ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దయచేసి మమ్మల్ని కూడా టీడీపీ కార్యకర్తలుగా గుర్తిస్తారని. ఈరోజు ఆ మహిళ ఎదగకూడదని మీరు అట్లా చెప్పడం చాలా తప్పు. ఆమె ఒక టీడీపీ మహిళ. ఆమె లేకపోతే మా పరిస్థితి ఏంటి? ఆమె ఉంది కాబట్టి అక్కడ వర్గాలు ఏర్పడినాయి. మీ దగ్గర సరిలేకుండానికే మీ దగ్గర కింద ఉండేవాళ్ళు సరిలేక ఊర్లో గ్రూపులు చేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు అక్క ఉంది కాబట్టి మేము ఉన్నాం. మా అక్కే లేకపోతే మా పరిస్థితి ఏంటి? అక్క బాధపడుతుంది ఎల్లవేళలా. ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు అక్క. మిమ్మల్ని ఏం అనలేదు, అన్నను కూడా ఏం అనలేదు. మన టీడీపీ కార్యకర్త వేరే పార్టీకి పోతాడేమో భయాందోళన ఉండి ఒక మహిళ ఆదోనిలో ఈరోజు నిలబడి గట్టిగా మమ్మల్ని అంతా గ్రూప్గా తయారు చేసి ముందుకు వెళ్తుంది అక్క. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని మేము కూడా టీడీపీ వాళ్ళని గుర్తించి మనమంతా సమానంగా ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు.